ఇక్కడ 2 విషయాలు శాశ్వతముగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి అని చెప్పాలి. ఏమిటవి? ఒకటి ధర్మము, మరొకటి బ్రహ్మము. ధర్మము చేతనే, ధర్మమైన జీవనము చేతనే బ్రహ్మమును తెలుసుకోగలము. అంటే ఏంటి? మంచి నడవడి, మంచి గుణములు, మంచి స్వభావము. దానికోసం వేద పూర్వ భాగం అంతా కూడా ఈ ధర్మమును గురించే మాట్లాడుతుంది. ఆ ధర్మము చే మాట్లాడి మనల్ని కొంచెం కొంచెంగా మన దృష్టిని బ్రహ్మము వైపు, సత్యము వైపు తిప్పుటకు శాస్త్రం ప్రయత్నిస్తుంది. అది కొంచెం కాలం పడుతుంది. అందరికీ వెంటనే అర్థమవ్వదు. అలా సులభంగా రాలేరు. క్రమముగా వస్తారు. క్రమముగా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఈ ధర్మము, బ్రహ్మము ఇవి మారనివి.